అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలు. ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం తెలుసుకుందాం. ఈరోజు కీర్తి సంపాదన ఎలా ఉండాలో తెలుసుకుందాం. కుండలను పగలగొట్టి అయినా సరే, బట్టలను చించుకొని అయినా సరే, గాడిదలా అరిచి అయినా సరే, ఏదో ఒక విధంగా అందరి దృష్టిని ఆకర్షించే మనుషులు ఈ లోకంలో ఉన్నారని ఒక నీతికారుడు చెప్పాడు. ఇది కొందరి విషయంలో నిజమే అనిపిస్తుంది కూడా. అందరూ తననే చూడాలని, తన గురించే మాట్లాడుకోవాలని మనిషి ఆశిస్తూ ఉంటాడు. ఇది అతడి బలహీనత. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవటం కష్టం కనుక చెడు పనులైనా చేసి ఏదో విధంగా అందరి కళ్ళలో పడితే తమకు విస్తృత ప్రచారం లభిస్తుంది అనుకుంటారు కొంతమంది. బలవంతంగా కీర్తిని లాక్కోవాలని ప్రయత్నించటం, దీన్ని కీర్తి కండూతి అవుతుంది. కండూతి అంటే దురద. కీర్తి సంపాదన అనేది సహజ సుందరంగా లభించేది. అయితే మనిషికి ఆభరణంలా రాణిస్తుంది కూడా. అది బలవంతంగా ఈడ్చుకొని తెచ్చే కీర్తి కేవలం ఆ వ్యక్తికే ఆనందాన్ని కలిగిస్తుందేమో తప్ప ఇతరులకు కానే కాదు. లోకంలో ఉదార చరిత్ర గల మహానుభావులు ఎప్పుడూ కీర్తి కోసం తప్పించలేదు. తాము నమ్మిన మంచి పనులను చేసుకుంటూ పోతూనే ఉంటారు. అలాంటి వారు ఏమీ ఆశించకుండానే కాలగర్భంలోనే కలిసిపోతుంటారు. వారికి అసలు కీర్తిపై ఆసక్తి లేదు. మహనీయులకు మనసులో ఒక భయం ఉంటుంది. అదేమిటంటే, ఒకసారి గనక కీర్తి వచ్చిందంటే దాన్ని నిలుపుకోవటం అనేది ఒక పరీక్ష వంటిది. వచ్చిన కీర్తిని నిలుపుకోవటం కోసం ఎంతగానో శ్రమించాల్సి వస్తుంది. ఇదంతా ఒక లంపటం కనుక కీర్తికాంక్ష లేకుంటేనే మంచిదనేవారు కొంతమంది ఉంటారు. కీర్తికాంక్ష ఒక వ్యసనమేనండి. వ్యసనం మంచిదైనా చెడుదైనా మనిషిని వెంటాడుతూనే ఉంటుంది కదా. అది నిత్యం అశాంతికి గురి చేస్తూనే ఉంటుంది. పూర్వం చక్రవర్తులు మొదలుకొని సామంతరాజుల దాకా ఎందరో కీర్తి కోసం తప్పించేవారు. దానశీలురుగా ప్రఖ్యాతిని పొందాలనుకున్నవారు కొందరైతే, వీరాధి వీరులుగా కీర్తిని గడించాలని కోరుకున్నవారు మరికొందరు. నిత్యం ఎదుటివారిని పొగుడుతూ పబ్బం గడిపేవారు కొందరైతే, తాము ఇతరులను పొగిడి ఇతరుల వలన పొగడ్తలను ఆశించేవారు మరికొందరు. ఇలా పరస్పరం ఒకరి వైభవాన్ని మరొకరు పొగుడుకుంటూ ఆత్మ సంతృప్తిని పొందేవారెందరో మనకు కనిపిస్తూనే ఉంటారు. మరి ఇలాంటి వారిని చూసి పూర్వం ఒక విమర్శకుడు ఒంటెల పెళ్లికి వచ్చిన గాడిదలు ఒంటెలను చూస్తూ, ఆహా, ఏమి మీ అందం, ఏమి వర్ణనాతీతం మీ అందం అని పొగిడాయట. వెంటనే ఒంటెలు ఊరుకుంటాయా? ఓ మిత్రులారా, ఆహా, ఏమి మీ కంఠధ్వని, ఎంత మధురంగా ఉందో అని ప్రశంసించాయట. అందుకే ఎవరైనా పాట పాడమంటే గాడిద స్వరం అని అంటారు. కీర్తికాంక్ష, కీర్తి కండూతి ఇలా పదాలు వేరైనా వాటి స్వరూపం మాత్రం ఒక్కటేనండి. ₹1 దానం చేసి 1000 రూపాయల కీర్తిని కాంక్షించేవారు కొందరైతే, కోట్లాది రూపాయలను దానం చేసి కూడా తమ పేరు ప్రకటించవద్దని కోరే మహనీయులు మరికొందరుంటారు. వచ్చిన కీర్తి చెడిపోకుండా ఉండాలంటే మనిషి నీతిగా బ్రతకాలి. ఎన్నో చేసింది అణుమాత్రమే అనుకోవటం మంచిది. నిజం కూడా అదేనండి. మనిషి కీర్తి కాముకుడు కాకూడదు. సహజ కీర్తి కిరాటిదారి కావాలి. ఎలాంటి ఖర్చు లేనిది స్వర్గమే. ఒకరోజు వాకింగ్కి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు నా పక్కనున్న వ్యక్తి, ఈరోజైనా ఏదైనా మంచి విషయాలు చెప్పండి అన్నాడు. కాసేపు ఆలోచించిన తర్వాత, స్వర్గానికి ప్రవేశం చాలా ఉచితమండి, నరకానికి వెళ్ళాలంటే బోలెడు డబ్బు ఖర్చు పెట్టాలి అన్నాను. అతను ఆశ్చర్యంగా నా వంక చూసి, అదేలా అండి అన్నాడు. అప్పుడు నేను చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాను, జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగటానికి డబ్బు కావాలి, వ్యసనాలకు డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బు కావాలి, కానీ ప్రేమను పంచటానికి డబ్బు అవసరం లేదు కదా.
దేవుని ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు కదా, సేవ చేయటానికి కూడా డబ్బు అవసరం లేదే. అప్పుడప్పుడు ఉపవాసం అంటే మన ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం ఉపవాసం ఉండటానికి కూడా డబ్బు అవసరం లేదే. క్షమించమని అడగటానికి కూడా డబ్బు అవసరం లేదు కదా. మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపటానికి ఏమాత్రం డబ్బు అవసరం లేదు. కాకపోతే దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళటానికి ఇష్టపడతారా, ఉచితంగా లభించే స్వర్గ సుఖభోగాలకు ఇష్టపడతారా? ఒకసారి ఆలోచించండి అనగానే చాలా చక్కగా చెప్పారండి. ఈ జ్ఞానం అందరిలో ఉంటే మనుషులందరూ ఎంత ఆనందంగా ఉంటారే కదా అనుకుంటూ వెళ్ళాడు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు మహానుభావులు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక అద్భుతమైన జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.